శ్రోతలకి నమస్కారం. సిలికానాంధ్ర మనబడి బాలానందం చెక్కటి చిక్కటి పదహారణాల తెలుగు వినోదం శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి బాలానందం కార్యక్రమాన్ని మేరీలాండ్ లో ఉన్న ఎలికర్ట్ సిటీ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను హరిణి. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా మేరీలాండ్ ప్రాంత మరియు మా ఎలికర్ట్ సిటీ మనబడి కేంద్ర సమన్వయకర్త గౌడ్ రామపురం గారికి, మనబడి గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుండి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నవారు. ముందుగా మన కోసమని పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. మరి ముందుగా పద్యాలు చెప్పడానికి మనతో ఉన్న అవనీష్ ఏం చెప్తున్నాడో విందామా? అందరికీ నమస్కారం. నా పేరు అవనీష్ శ్రీ సాయి ఆలిబిల్లి. నేనిప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యాల్లో 5 పద్యాలు చెప్తాను. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని తాత్పర్యం ఏమిటంటే, మృదువైన మంచి గుణాలు గల ఓ తెలుగు వాళ్ళు, కన్న తల్లి మనసును ఎప్పుడూ బాధ పెట్టవద్దు. కన్న తండ్రి చేయ పనులకు నీ వలన నష్టంను కలుగజేయకండి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ దైవంతో సమానమని గుర్తు పెట్టుకొనుము. బ్రతికి నన్ని నాళ్ళు ఫలము లిచ్చుటగాదు, చచ్చి కూర చిల్చి ఇచ్చు తనువు. త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని తాత్పర్యం ఏంటంటే, చెట్లు బ్రతుకున్నంత కాలం పండ్లు కాస్తాయి, ఎండిపోయిన తర్వాత కూడా కట్టెలు కలుపు రూపంలో మనకు ఉపయోగపడతాయి. ప్రతిఫలం ఆశించకుండా అందరికీ సహాయపడటం నేర్పించే తరువులే మనకు గురువులు అని మృదువైన మంచి గుణాల తెలుగు వాళ్ళు తెలుసుకోండి. వీడు పరులవాడు వాడు నావాడని, అల్ప బుద్ధి తరచు ఆత్మయందు, సాధు పొంగవులకు జగమే కుటుంబము, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని తాత్పర్యం ఏంటంటే, వీడు పరాయివాడు వాడు మనవాడు అనే భేదాలు తెలివి తక్కువ వాడు మనసులో భావిస్తాడు. జగమంతా తన కుటుంబమే అని ఉత్తములు భావిస్తారు. కనుక మృదువైన మంచి గుణం గల తెలుగు వాళ్ళు జగమంతా ఒకే కుటుంబం అని భావించాలి. కొంపగాలు వేళ గుణపంబు చేబూని, బావి త్రవ్వనేమి ఫలము గలుగు, ముందు చూపు లేని మూర్ఖుండు చెడిపోవు, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని తాత్పర్యం ఏంటంటే, ఇల్లు కాలిపోతున్న సమయంలో అప్పుడు ఆ మంటలను ఆర్పేందుకు అప్పుడు గుణపం చేత పట్టుకుని బావి త్రవ్వటం మొదలు పెట్టడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ బావి త్రవ్వే సమయం లోపల ఆ ఇల్లు కాలిపోతుంది. అలాగే ముందు చూపు లేని మూర్ఖుడు నష్టపోతాడు అని మృదువైన మంచి గుణాలు గల తెలుగు వాళ్ళు తెలుసుకోండి. సత్ప్రవర్తనంబు సౌఖ్యంబు మర్యాద, మంచి వారి పొందు మనకు నిచ్చు, కలుషమతుల పొందు కలహాలు గుని తెచ్చు, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని తాత్పర్యం ఏంటంటే, మంచివారితో స్నేహం వలన చక్కని నడవడిక, సంతోషం, గౌరవం మనకి కూడా లభిస్తాయి. అదే స్నేహం చెడ్డవారితో చేయటం వలన కలహాలు కొని తెచ్చుకోవటం తప్ప
వేరే ప్రయోజనం ఉండదు. కనుక మనం ఎప్పుడూ చక్కని ప్రవర్తనతో మంచి స్నేహితులుగా అందరితో ఉండాలని మృదువైన మంచి గుణాలు గల తెలుగు వాళ్ళు తెలుసుకోండి. ధన్యవాదములు. బాగా చెప్పావు అవనీష్. మంచి పద్యాలు, దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి, అన్ని ప్రతి పద్యం ఎంతో చక్కగా ఉంది. అవనీష్, నువ్వు అవన్నీ పాటిస్తావు అని కూడా తెలుస్తుంది నేను చూస్తే. నాకు చాలా బాగుంది, చక్కటిగా నేర్చుకున్నావు. రాహుల్, నువ్వు కూడా ఇంకేమైనా పద్యం చెప్తావా? రాహుల్, ఇంకో పద్యం ఏమైనా చెప్తావా? నేను ఒక శ్లోకం చెప్తాను. ఓకే, ఇది భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం. మనందరం పాటించవచ్చు. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. చెప్తాను ఇప్పుడు. ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, జీవితంలో మనకెన్నో మిత్రులు, శత్రువులు ఎదురుపడతారు. కానీ చివరికి మన శత్రువు, మన మిత్రులు మనమే. అందుకే భవిష్యత్తులో మనం ఎదగాలన్నా జారాలన్నా చివరికి ఎవరు దాన్ని నిర్ణయిస్తారంటే అది నువ్వే. ఎలా అంటే, ఒక అమ్మ పక్షి, ఒక చిన్న పక్షి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ రెక్కలు ఉంటాయి. ఒక అమ్మ పక్షి ఆ చిన్న పక్షికి ఎలా ఎగరాలో నేర్పిస్తుంది, రెక్కలు ఎలా వాడాలో నేర్పిస్తుంది. కానీ చివరికి ఆ చిన్న పక్షి ఎగురుతుందో, ఆ చెట్టు నుంచి పడుతుందో నిర్ణయించుకుందే ఆ చిన్న పక్షి. మనము కూడా అంతే, బడికెళ్ళి నేర్చుకుంటాము, అమ్మా నాన్నలు మనకు ఎన్నో చెప్తారు. కానీ చివరికి భవిష్యత్తులో మనం నేర్చుకుంది ఎలా వాడి పైకి ఎదగాలో కిందికి జారాలో నిర్ణయించుకుంది మనమే. కాబట్టి భవిష్యత్తులో ఏమి జరిగినా దానికి నిర్ణయము చేసేది నువ్వే. దానికి అన్ని నువ్వు నిర్ణయించుకొని చూసుకోవాలన్నమాట. పైకి ఎగుతావో లేకపోతే కిందికి తగ్గుతావో. చెప్పాడు కదా, మన జీవితం ఎలా ఉండాలి అన్నది అది మన చేతుల్లోనే ఉంటుంది. దానికి బాధ్యులు మనమే అవుతాము, పక్క వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళందరూ మనకు సహకరిస్తారు, కానీ మనకు నేర్పించడం వరకే వాళ్ళు చేయగలరు, కానీ అంతకు మించి వాళ్ళు చేయలేరు కదా. ఒక సామెత ఉంటుంది, గుర్తుందా? గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతారు కానీ నీళ్లు తాగించలేరని. అలాగా ఏదైనా నేర్పించగలరు, ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు, ఏమైనా చేయగలరు, చెప్పగలరు, కానీ ఆ చెప్పిన దాంట్లో, నేర్పించిన దాంట్లోంచి మనం ఎంత మంచి తీసుకుంటున్నామో అది మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది అన్నదంతా మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పారు రాహుల్. ఇప్పుడు నిఖిత. అందరికీ నమస్కారం. నా పేరు నిఖిత. నేను చందమామ రావే పాట పాడతాను. పాడమ్మా. చందమామ రావే, జావిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పొయ్యిలు తేవే, పన్నెక్కి రావే, బంతి పూలు తేవే, తేరు మీద రావే, తేరు పట్టు తేవే, పలికిల్లో రావే, పాలు పెరుగు తేవే, పడకెత్తి రావే, పనస పండు తేవే, అలవకుండా రావే, అరటి పండు తేవే, అన్నింటిని తెచ్చి అబ్బాయికి ఇవ్వవే. బాగుంది. ఇప్పుడు అన్విత కథ చెప్తానంటున్నది. అన్విత ఏ కథ చెప్తుందో విందాం. నమస్కారం, నా పేరు అన్విత. నేను ఇవాళ కాకి పిచ్చుక కథ చెప్తాను. అనగనగా ఒక కాకి, ఒక పిచ్చుక ఉండేవి. కాకమ్మకి కర్రల ఇల్లు ఉండేది, పిచ్చుకమ్మకి పిడకల ఇల్లు ఉండేది. ఒకసారి పెద్ద గాలి వాన వచ్చి పిచ్చుకమ్మ పిడకల ఇల్లు కూలిపోయింది. అప్పుడు పిచ్చుకమ్మ కాకి ఇంటి తలుపు తట్టి, కాకమ్మ కాకమ్మ తలుపు తీస్తావా? నా ఇల్లు గాలి వానకి కూలిపోయింది, మీ ఇంట్లో తల దాచుకోవచ్చా అని అడిగింది. అప్పుడు కాకమ్మ, నేను తలుపు తీయను పో అని అంది. పాపం పిచ్చుకమ్మ వెళ్ళిపోయింది. చలికి వానకి పోతూ తల దాచుకునేందుకు గుంట తవ్వుతుంటే
పిచ్చుకమ్మకి బంగారు నాణెం కనిపించింది. ఇంకొంచెం తవ్వితే బోల్డని బంగారు నాణాలు దొరికాయి. ఆ డబ్బుతో పిచ్చుకమ్మ పెద్ద మేడ కట్టించుకుని హాయిగా ఉంది. అది చూసి కాకమ్మ అసూయపడింది. పిచ్చుకమ్మని అడిగి తెలుసుకుని కాకి కూడా ఆ గుంట దగ్గర వెళ్ళి తవ్వింది. అప్పుడు అందులోంచి ఒక తేలు బయటకి వచ్చి కాకిని కొట్టింది. నీతి: అసూయ పడడం చెడ్డ లక్షణం. ధన్యవాదాలు. అసూయపడడం చెడ్డ లక్షణం. మనం వింటాం కదా, మనకి లేదనుకుంటే ఒకటి పోతుంది, పక్క వాళ్ళ గుర్తు నేడిస్తే 2 కళ్ళు పోతాయి అని చెప్తారు. ఎప్పుడైనా విన్నారో లేదో పిల్లలు? సో అందుకని మనకి లేదని బాధపడడం ఒకటి, పక్క వాళ్ళ ముందు నేడిస్తే ఉన్నది కూడా పోతుందిట. సో అసూయ ఎప్పుడు పడకూడదు. పక్క వాళ్ళని చూసి చేతనైతే నేర్చుకోగలగాలి, లేకపోతే మనకి రానిది వాళ్ళకి వచ్చిందని చూసి సంతోషించాలి. బాగుంది, చక్కగా చెప్పారు కదా. అవనీష్ ఒక పాట పాడతానంటున్నాడు. ఏం పాట పాడుతున్నావు అవనీష్? నేనిప్పుడు తేనెటీగల మాటలతో అనే దేశభక్తి గీతాన్ని పాడుతాను. దీన్ని శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు రచించారు. తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తీటల మాటలతో మన దేశ మాతని కొలిచెదమా. సాగర మేఘల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని. సాగర మేఘల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకొని. గీతగానం పాడుకొని, గీతగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. గాంగ జఠాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. గాంగ జఠాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. గలగల పారే నదులన్నీ, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరిని తలచుకొని, వారందరిని
తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. ధన్యవాదములు. బాగుంది అభినీష్. చక్కటి పద్యాలు అలాగే పాటలు మనకు వినిపించారు కదా. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. మరి తిరిగి కార్యక్రమంలోకి వస్తే శరణ్య కొన్ని పద్యాలు కొన్ని విశేషాలు చెప్తానంటున్నది. శరణ్య, శృతిక ఇద్దరు చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య గంటి. నేను ఇప్పుడు విలువైన కానుక కథ చెప్తాను. మణిమేకల రాజు గోకర్ణుడు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఆ రోజున అందిన కానుకలలో విలువైన కానుక ఇచ్చిన వ్యక్తికి విందు సమయంలో రాజుగారి సరసన స్నానం ఏర్పాటు చేసేవారు. ఆ ఊరిలోని ధనికులు రాజుకు విలువైన కానుకలు ఇవ్వటానికి పోటీ పడేవారు. ఈ పద్ధతి మంచిది కాదని భావించిన ఒక సన్యాసి ఒక్కడు రాజుకు ఎండిన రొట్టె ఒక్కదాన్ని పంపుతూ దానితో ఒక లేఖను జత చేశాడు. అందులో, మహారాజా, మీకు విలువైన కానుకలు ఇచ్చుకోలేను, అయినా మీ పట్ల నాకు కొండంత గౌరవం ఉంది. అందుకే కష్టపడి సంపాదించుకున్న ఈ రొట్టెను ప్రేమతో మీకు ఇస్తున్నాను. ఎండు రొట్టె కదా అని తేలిగ్గా చూడకండి. ఇది నాకు ఒక్క రోజుకి సరిపోయే ఆహారం. లేఖ చదివిన మహారాజు తన పొరపాటు తెలుసుకున్నాడు. నిండు మనసుతో ప్రేమగా ఇచ్చిన ప్రతి కానుక విలువైనదే అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు విందు సమయంలో సన్యాసికి తన పక్కన ఆసనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను ఒక తెలుగు బాల శతకం చెప్తాను. కోరబోకు మెప్పుడు మేర మీరిన కోరికే, చేరబోకు మెప్పుడు క్రూర జనులు, మీరబోకు మెప్పుడు పెద్దవారు చెప్పిన మాట, లలిత సూన జాల తెలుగు బాల. హద్దు మీరిన కోరికలు కోరవద్దు, దయలేని మనుషులు దగ్గర చేరవద్దు, అంటే దుర్మార్గులతో స్నేహం చేయవద్దు, పెద్దవారు చెప్పిన మాట ఎప్పుడు వినాలి అని మంచి గుణముల గల తెలుగు బాలలు తెలుసుకోండి. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక శ్లోకం చెప్తాము. అక్క, ఇప్పుడు మనకు వేసవి సెలవుల్లో కదా, ఇన్న కొత్త విషయం చెప్తావా? సరే శృతిక, నేను నీకు ఇప్పుడు ఒక శ్లోకం నేర్పిస్తాను. అలాగే అక్క. ఈ శ్లోకాన్ని పొద్దున నిద్ర లేచిన వెంటనే అరిచేతులు చూసుకొని చెప్పుకోవాలి. అలాగే. कराग्रे वसते लक्ष्मीः, कराग्रे वसति लक्ष्मीः, करमध्ये सरस्वती, करमध्ये सरस्वती, करमूले स्थितौ गौरी, करमूले स्थितौ गौरी, प्रभाते करदर्शनं, प्रभाते करदर्शनं. అమ్మమ్మ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకోమనింది కదా, మరి చెప్పుకుంటావా రేపటి నుంచి? చెప్పుకుంటానక్క. నీకు చాకలి గారిన కుక్క కథ చెప్తాను. అనగనగా ఒక చాకలి ఉన్నాడు. చాకలి దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉన్నాయి. ఒక రోజు రాత్రి చాకలి ఇంటికి దొంగ వచ్చాడు. దొంగ చూసి కుక్క అరవలేదు. అప్పుడు గాడిద దొంగ వచ్చాడు, నువ్వు గట్టిగా అరిచి చాకలిని నిద్ర లేపు అని కుక్క చెప్పింది. చాకలి, నాకు సరిగ్గా అన్నం పెట్టరాదు, అందుకని నేను అరవను అని కుక్క చెప్పింది. గాడిద ఎంత చెప్పినా కుక్క అరవలేదు. ఆఖరికి
గాడిద నేను అరచి చాకలిని నిద్ర లేపుతాను అని అనుకుంది. గట్టిగా ఒండ్రపెట్టింది. చాకలికి నిద్రాభంగమైంది. నిద్ర లేచి కోపంతో గాడిదని కొట్టారు. దీన్ని నీతి ఏమిటంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. చిన్న పట్నం చెరుకు ముక్క నీకో ముక్క నాకో ముక్క, భీముని పట్నం బిందెల చోదు నీకు పిండే నాకు పిండే, కాశీపట్నం కాసుల పేరు నీకో పేరు నాకో పేరు, కొండాపల్లి కొయ్య పొమ్మ నీకో పొమ్మ నాకో పొమ్మ, నక్కపల్లి లక్క పిడతలో నీకో పిడత నాకో పిడత, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, పంగినపల్లి మామిడి పండు నీకో పండు నాకో పండు, ఇస్తా ఉండు తెచ్చినాక చూస్తూ ఉండు ఇచ్చేదాకా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. బాగా చెప్పారు కదండి ఇద్దరు. మరి ఇప్పుడు మనకి దండోరాకు సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి. నమస్కారం, ఇది దండోరా సమయం. నమస్కారం, సిలికానాంధ్ర మనబడి బాలానందం వార్తలు చదువుతున్నది వేదాంత్ కాళ్ళకూరి. ముందుగా ముఖ్యాంశాలు. నమోదులు, అంతర్జాల కార్యక్రమాలు, స్నాతకోత్సవాలు, బాలరంజని యాప్. వార్తలు వివరంగా. 2020-21 విద్యా సంవత్సరానికి నమోదులు మంచి ఊపందుకున్నాయి. వేలల్లో పిల్లలు నమోదులు చేసుకుంటున్నారు. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలు బాలబడిలో ఎప్పుడైనా చేరవచ్చు. 6 సంవత్సరాల పైన ఉంటే ప్రవేశంలో చేరవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సిలికానాంధ్ర వేసవిలో ఆనందించడానికి అంతర్జాల సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇష్టాచెమ్మ కార్యక్రమంతో సంగీత మరియు వినోద కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సాహితీ సంస్కృతి స్ఫూర్తితో మొదలైన సిలికానాంధ్ర మాటా మంతి అని ఇంకొక కార్యక్రమాన్ని ఆదివారం నాడు అందిస్తోంది. దీని ద్వారా ప్రముఖుల పరిచయాలు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు భాషకి పట్టం కడుతోంది. 12వ తరగతి వరకు తెలుగును ఐచ్ఛిక అంశంగా ఎంచుకున్న వారికి 5 మార్కులు అదనంగా ఇస్తోంది. 2019-20 విద్యా సంవత్సరం సిలికానాంధ్రకి ఒక గొప్ప విజయం. విద్యార్థుల సంఖ్య 11,000 దాటింది. కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 12-13లలో మొదలవుతోంది. ఇప్పటి వరకు 55,000 మందికి పైగా విద్యార్థులు మనబడిలో తెలుగు నేర్చుకున్నారు. శతకాలు కూడా వ్రాసి ప్రతిభ చూపిస్తున్నారు. మనబడి కేంద్రాలు అమెరికాలో 30 రాష్ట్రాలలో 250కి పైగా ఉన్నాయి. 7 ఇతర దేశాలలో కూడా మనబడి తెలుగు నేర్పిస్తోంది. 2019-20లో తెలుగు కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి అంతర్జాల సహాయంతో స్నాతకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పిల్లల్ని చేర్పించడానికి తెలుగు వారికి ఒక నూతన ఉత్తేజం బాలరంజని యాప్. బాలబడి, ప్రవేశం, ప్రసూనం ఈ 3 తరగతుల 9 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ప్రకాశం, ప్రభాసం, ప్రమోదం పిల్లలు అభ్యాసానికి ఈ బాలరంజని యాప్ వాడవచ్చు. ఈ యాప్ యాపిల్, గూగుల్ ప్లే స్టోర్స్ లో లభ్యమవుతుంది. తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులు ఈ బాలరంజని యాప్ ద్వారా మరింత ఇష్టంగా సాధన చేయవచ్చు. ఇందులో తెలుగు వినటం, రాయటం, చదవటం, మాట్లాడడానికి సంబంధించిన అన్ని ఉన్నాయి. ఈ బాలరంజని యాప్ తెలుగు భాష సాధనకి ఒక పరిపూర్ణ సాంకేతిక మార్గం. రండి, చెయ్యి కలుపుదాం, తెలుగు నేర్చుకుందాం. మనబడి ద్వారా
తెలుగుదనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. నమోదుల కొరకు manabadi.siliconandhra.org సంప్రదించండి. ఈమెయిల్ info@siliconandhra.org. ప్రశ్నలుంటే 1-844-626-2234 సంప్రదించండి. భాషా సేవయే భావితరాల సేవ. ధన్యవాదాలు. విన్నాం కదండి. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం చెక్కని చిక్కని 16 తెలుగు వినోదం. మరి కార్యక్రమం మొదట్లో మనకి రాహుల్ ఒక శ్లోకం నేను చదువుకున్నాను, దాని నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలు చెప్పాను అని చెప్పాడు. అలాగే తను మరియు త్రిజల్ వాళ్ళు చదువుకున్న కొన్ని పుస్తకాల నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనకి చెప్పాలంటున్నారు. మరి విందామా? నమస్కారం, నా పేరు రాహుల్ రెడ్డి పెనింటి. ఇప్పుడు నేను మాట యొక్క విలువ గురించి చెప్పడానికి వచ్చాను. మాట ఇచ్చేసాను, మాట ఇచ్చాక తప్పించుకోలేను. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఆ మాటని నేను నిలబెట్టుకుంటాను. మనము ఇవి ఎన్నోసార్లు వినే ఉంటాము. మన అమ్మ నాన్న మనకు చాలా సార్లు చెప్పుంటారు, ఒకసారి మాటిస్తే దాన్ని ఎంత కష్టమైనా నిలబెట్టాలని. మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు వాళ్ళ జీవితాల్లో ఎన్నో మాటలు ఇచ్చుంటారు, వాటిని నిలబెట్టే ఉంటుంటారు. అసలు ఈ మాట విలువ ఏంటో చాలా గొప్పగా ఉన్నట్టుంది. ఎన్నో సంవత్సరాల క్రితం నుండి ఇది మాట నిలబెట్టుకుంటూ చాలా మందే వచ్చారు. అసలు ఈ మాట విలువ గురించి మనం తెలుసుకోవాలంటే ఎన్నో సంవత్సరాల క్రితం వెనుకకెళ్ళి ఒక ఉదాహరణ చూద్దాము. వేదవ్యాసుడు. వేదవ్యాసుడు పరాశరుని కుమారుడు. పరాశరుని శిష్యునిగా మారడం కోసం తన తండ్రి గారైన పరాశరుని వేదవ్యాసుడు అడుగుతాడు. వెంటనే పరాశరుడు అప్పుడు ఏమి చెప్తాడంటే, నేను నా కుటుంబం నుంచి ఏ ఒక్కరిని శిష్యునిగా స్వీకరించను అని వేదవ్యాసుడితో చెబుతాడు. వెంటనే వేదవ్యాసుడు, నేను ఈ క్షణం నుండి నీ కుమారుని కాదు అని ప్రకటించుకుంటాడు. అప్పుడు పరాశరుడు వేదవ్యాసునికి ఒక పరీక్ష పెడతాడు. ఈ రోజు నుండి నువ్వు బ్రహ్మచారివి కనుక నీ ఆహారం నువ్వు భిక్షగానే తీసుకొని బతకాలి అని వేదవ్యాసుడితో చెబుతాడు. అప్పుడు వేదవ్యాసుని వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజు నుండి వేదవ్యాసుడు ఆహారం భిక్ష కోసం వెళ్తాడు. భిక్ష కోసం తిరిగి వచ్చినప్పుడు తన పాత్ర ఖాళీగా ఉండడం చూసి, ఏమిటి నీకు ఈ రోజు భిక్ష దొరకలేదా అని పరాశరుడు అడుగుతాడు. వేదవ్యాసుడు ఏమంటాడంటే, భిక్ష దొరికింది, నేను మీ కుమారుని అని తెలిసిందేమో, అందుకే నాకు చాలా భిక్ష వచ్చింది అని చెప్తాడు. కానీ నాతో పాటు వచ్చిన మిగిలిన సన్యాసులకు ఎవరు భిక్ష వెయ్యలేదు కనుక వాళ్ళకి ఆకలి తీరలేదు. నా సహచరుల ఆకలి తీరనప్పుడు నేను ఎలా తినవలను అని వాళ్ళ నాన్నగారిని అడుగుతారు. అందుకే నా పాత్రలో ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేశాను. ఇలా చాలాసార్లు జరిగాక పరాశరుడు అడుగుతాడు, ఇలా నీ సహచరుల పూర్తిగా ఆహారం తీర్చినాకే నువ్వు తింటావని నాకు చెప్పావు కదా, ఇలా ఎన్నిసార్లు అని చేస్తావు నాయన అని వాళ్ళ కొడుకుని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాసుడు ఏమి చెప్తాడంటే, మీకు ఒక మాట ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నేను ఈ నియమాన్ని పాటించుకుంటూ వెళ్తాను అని చెప్తాడు. అప్పటి నుండి వేదవ్యాసుడు జీవించి ఉన్న 340 సంవత్సరాలు ఇదే మాట మీద ఉండి నిలబడే ఉన్నాడు. తన శిష్యులు తిన్నాకనే ఆయన ఆహారం తీసుకొని తినేవాడు. అన్ని సంవత్సరాల క్రితము వేదవ్యాసుడు ఒక మాట ఒక విలువ మనకి నేర్పించాడు. ఒక్కసారి మాటిస్తే తను ఎంత కష్టమైనా పర్వాలేదు, వేరే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, మనం ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ధన్యవాదాలు. మంచి విషయం చెప్పాడు కదా. మళ్ళీ మనం ఏదైనా ఒకటి చేస్తాము అని ఎవరికైనా మాట ఇస్తే తప్పకుండా మాట నిలబెట్టుకోవాలి. అలాగే పక్క వాళ్ళ గురించి అనే కాదు, మనం కూడా ఏదైనా ఒక విషయం మనం చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం చేసి తీరాలి అనే మనోస్థైర్యం మనకి ఉండాలి ఎప్పుడు. త్రిజల్, నువ్వేం చెప్తున్నావు?
నేను మహాభారతం నుంచి ఒక కథ చెప్తాను మీ అందరికి. ఈ కథ మహాభారతంలోని అభిమన్యుడి జన్మ వృత్తాంతం తెలుపునది. అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి పడుకున్న సుభద్రకు చెబుతూ ఉంటాడు. ఆమె వింటుంది అనుకొని మాట్లాడుతూ ఉంటాడు, కానీ నిజంగా అభిమన్యుడు వింటూ ఉంటాడు. దానివల్ల అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి తెలుస్తుంది. కానీ సరిగ్గా ఎలా బయటపడాలో చెప్పే సమయంలో కృష్ణుడు వచ్చి ఆపుతాడు. ఎందుకంటే ఆ సమయంలో సుభద్ర నిద్రపోతూ ఉంది. అందువలన అభిమన్యుడికి ఎలా ప్రవేశించాలో తెలుసు, కానీ బయటపడే మార్గం తెలియదు. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్న అందరూ కౌరవుల్ని ఓడిస్తాడు. కానీ ఆ పద్మవ్యూహం నుండి బయటపడే మార్గం తెలియక వీరగతి ప్రాప్తించింది. ఈ కథ నుంచి ఏమి నేర్చుకోవాలంటే, దేనినైనా సగం నేర్చుకొని ఉపయోగించకూడదు. ఏమైనా విద్య ఉపయోగించాలంటే మొత్తం నేర్చుకొని ఉపయోగించాలి. సారాంశం: అభిమన్యుడి జీవితం ఒక వీరుడి వయస్సుతో నిమిత్తం లేకుండా ఎలా పోరాటం చేయాలో నేర్పించింది. అభిమన్యుడి మరణం కూడా ఒక సత్యాన్ని భవిష్యత్తుకు, అంటే మనందరికీ నేర్పిస్తుంది. ఏదైనా విద్య నేర్చుకోవాలంటే మొత్తం మనసు పెట్టి సరిగ్గా నేర్చుకోవాలి. సగం తెలిసిన విద్యతో పూర్తి ఫలితాన్ని ఎప్పుడూ పొందలేము. ఒకవేళ అభిమన్యుడికి పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చే మార్గం కూడా తెలుసుంటే భారత చరిత్ర మరోలాగా లిఖించబడి ఉండేది. కదా, ఏం నేర్చుకున్నా మొత్తం అంతా విని నేర్చుకోవాలి అనేది చదువుకునే పిల్లలకి ముఖ్యంగా అందరూ చెప్పే విషయం. అలాగనే కాదు, ఎవరు ఏది నేర్చుకుంటున్నా గానీ మంచి విషయం చెప్పాడు. చిన్న పెద్ద అందరినీ ఎంతగానో ఆసక్తి పరిచే అంశాల్లో పొడుపు కథలు ఒకటి కదా. పిల్లలు, మీకు కూడా పొడుపు కథలు అంటే ఇష్టమా అందరికి కదా? నేను అంతే. ఎప్పుడైనా నాకు తెలిసిన చూసిన అందరిలోకి పొడుపు కథ అనగానే ఓ ఏంటి అడిగారు, మనకు తెలుస్తుందేమో, మనం పొడుపు కథ విప్పగలమా అని వింటారు చిన్న పెద్ద అందరూ. మరి అలాగా పొడుపు కథలు ఎవరైనా అడుగుతారా ఈ రోజు కొన్ని? నేను అడుగుతాను అత్తయ్య గారు. అవనీష్ అడుగు, ఏం అడుగుతాడో చూద్దాం. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ, ఏంటది? పుస్తకంలో రాసే అక్షరాలు. కాదు. ఇంకెవరికైనా తెలుసా? ఆకాశంలోని నక్షత్రాలు. ఇంకా అడుగుతావా? గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ. తీలు. అవును. బాగా చెప్పా శ్రుతిక. ఇంకొకటి అడుగుతావా? తండ్రి గరగర, తల్లి కీచు కీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, ఏంటిది? ఏంటిది పిల్లలు? ఇట్టే చెప్పేస్తారనుకున్నానే తను మొదలు పెట్టగానే. నేను ఒకటి చెప్తాను, చెప్పనా? మనం తింటాం కూడా, చాలా బాగుంటుంది. అది ఎక్కడున్నా దాని సువాసనని ఆపలేరు. ఇంట్లో తెచ్చారు అంటే ఇంకా ఆపలేరు. చెట్టుకి ఉన్నది, అది పండింది అంటే దాని సువాసన ఆపలేరు. పనసపండు. పనసపండు మీ అందరికి కూడా ఇష్టమేనా? ఇంకో 3 అడుగుతాను. అడుగు. తల ఉన్నా కళ్ళు లేనిది, కళ్ళున్నా తల లేనిది, ఏంటది? విప్పండి చూద్దాం. కొబ్బరికాయ. కాదు. తల ఉన్నా కళ్ళు లేనిది, కళ్ళున్నా తల లేనిది, ఏంటది? ఎవరైనా చెప్తున్నారా?
అవనీష్ చెప్పిస్తావా? గుండు సూది లేదా సూది. ఓ బాగుంది. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు. ఏంటది? కంటి నీళ్ళ. ఏం చెప్పావు త్రిజల్? కంటి నీళ్ళు. కన్నీళ్ళు. సారీ. కన్నీరు. రాజుగారి తోటలో రాజా పూలు చూసేవారే గాని లెక్కేసేవారు లేరు. ఏంటది? ఆకాశంలో నక్షత్రాలు. కాదా? నేను కూడా అలాగే అనుకున్నానే. మరి ఏంటి అవనీష్? ఇంకెవరన్నా చెప్తారా? చుక్కలు. అదే కదా. సరే, ధన్యవాదములు. బాగుంది. చూసారు కదా, సామెతలు అలాగే పొడుపు కథలు ఎప్పుడైనా ఎవరినైనా ఆకర్షిస్తాయి. మరి ఇప్పుడు త్రిజల్ ఒక చక్కటి పాట పాడతానంటున్నాడు, విందామా? నేను పాడే పాట ఒక భారతదేశం గురించి. జయతి జయతి భారత మాతా బుధగీత నిఖిల మత వన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాతా బుధగీత నిఖిల మత వన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాతా సకల జీవ సమతా సాధు సాధు విదిత. సకల జీవ సమతా సాధు సాధు విదిత. అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత. అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత. జయతి జయతి భారత మాతా ఉదగీత నిఖిల మత వన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాతా అగణిత గుణశీల అతి దయాల బాల. అగణిత గుణశీల అతి దయాల బాల. ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల. ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల. జయతి జయతి భారత మాతా బుధగీత నిఖిల మత వన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాతా జయతి 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 జయతి. ధన్యవాదాలు మీకు. మరి సరైన ఇంకొక కథ చెప్తావా? నేనిప్పుడు భాగవతంలోని కొన్ని శ్లోకాలు చెప్తాను. అలవైకుంఠపురంపులో
నగరిలో నామూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియ గుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి యనుగుయ్యాలించు సంరంభియై. అంటే ఆపదలో ఉన్న వారిని కాపాడేవాడు భగవంతుడు. ఆ భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు. అంతఃపురంలో ఒకవైపు మేడ, ఒకవైపు అమృత సరస్సు ఉంది. చంద్రకాంత శిలల మధ్య కమలములతో పేర్చబడిన పాంపు మీద లక్ష్మీదేవితో వినోదము ఆడుతున్న శ్రీ మహావిష్ణువు గజేంద్రుడి మొర విని ఆతృతగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సిరికించెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు ఏ పరివారంబున జీరడు అప్రగపతిం మన్నింపడు ఆకర్ణి కాంతర తమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచయలాంచలమైన వీడడు గజ ప్రాణ వనోత్సాహి. అంటే శ్రీ మహావిష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు, శంఖము చక్రము ధరించలేదు, తన పరివారంని తన వాహనాన్ని తీసుకెళ్లలేదు, తన గిరిజాలని కూడా సర్దుకోలేదు. వివాదంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చీర కొంగుని కూడా విడిపించుకోకుండా గజేంద్రుడి ప్రాణాన్ని కాపాడటానికి ఆతృత గలవాడే పరుగు పరుగున వెళ్ళాడు. అత్తయ్య గారు, నేను 2 పద్యాలు చెప్తాను. దానికంటే ముందు సరిగ్గా చాలా చక్కగా చెప్పావు. కనకపు సింహాసనమున సునకము కూర్చుందబెట్టి శుభలగ్నమునం తొనరగ బత్తము కట్టిన వెనుకటి గుణమీలమాను వినురా సుమతి. దీని అర్థం ఏమిటంటే, బంగారపు సింహాసనం మీద ఒక కుక్కని కూర్చోపెట్టినా దాని పాత బుద్ధులు అది మానుకోదు. అలాగే ఒక మూర్ఖుని కూర్చోపెట్టిన అధికారం ఇచ్చి వారి శ్రద్ధ బుద్ధులు వారు మానుకోదు. కూరిమి గల దినములలో నేరములెన్నటును కలుగ నేరవు, మరి ఆ కూరిమి వినసంబైనను నేరములే తోచి చుందు నిక్కము సుమతి. దీని అర్థం ఏమిటంటే, మనకు మన స్నేహితులతో బాగా స్నేహం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా తప్పులుగా అనిపించవు. అది ఆ స్నేహం చెడిపోతే వాళ్ళు ఏం చేసినా తప్పులుగా అనిపిస్తాయి. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇవన్నీ గుర్తుంచుకుంటున్నావా? గుర్తుంచుకుంటున్నానా అత్తయ్య గారు? మంచిది, బాగుంది. ఇప్పుడు కథలు విన్నాం కదా, కానీ మనకి అలాగే ఇందాక అనుకున్నట్టు పొడుపు కథల్లాగే మన కథలు కూడా మనకు చాలా ఇష్టం కదా. ఎవరెన్ని కథలు చెప్పినా చక్కగా వినాలనిపిస్తుంది. ఇంకా మరి అలాంటి ఇంకొక కథ చెప్తానంటున్నాడు అవనీష్. నేనిప్పుడు కథా కాకరకాయ అనే కథని చెబుతాను. అనగనగా ఉల్లిపాయంత ఊళ్ళో చింతకాయంత చిన్నది, చిక్కుడుకాయంత చిన్నవాడు ఉండేవాళ్ళు. చిక్కుడుకాయంత చిన్నోడు చింతకాయంత చిన్నది పెళ్లి చేసుకుని ఈతకాయంత ఇంట్లో కాపురం ఉండేవాళ్ళు. చింతకాయంత చిన్నదానికి మామిడికాయంత మామయ్య, ఐటికాయంత అత్తయ్య ఉండేవాళ్ళు. మామిడికాయంత మామయ్య, ఐటికాయంత అత్తయ్య కలిసి ఉల్లిపాయంత ఊరిలో ఉన్న చిక్కుడుకాయంత చిన్నోడు చింతకాయంత చిన్నదాని కందలాంటి కాపురం చూద్దామని వచ్చి వంకాయంత వజ్రాన్ని బహుమతి కింద ఇచ్చారు. చిక్కుడుకాయంత చిన్నోడు చింతకాయంత చిన్నది వంకాయంత వజ్రాన్ని ఈతకాయంత ఇంట్లో ఉన్న బీరకాయంత బీరువాలో దాచిపెట్టి తాటికాయంత తాళం వేశారు. తాటికాయంత తాళాన్ని పగలగొట్టి బీరకాయంత బీరువాలో
దాచిన వంకాయంత వజ్రాన్ని దొండకాయంత దొంగ ఎత్తుకుపోయాడు. చిక్కుడుకాయంత చిన్నోడు చింతకాయంత చిన్నది తాటకాయంత తాళం పగులు కొట్టి వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలోంచి దొండకాయంత దొంగ ఎత్తుకుపోయాడని పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేశారు. వంకాయంత వజ్రాన్ని దొండకాయంత దొంగ ఎత్తుకెళ్లి దోసకాయంత దొడ్లో దాచాడని ములక్కాడంత ముసలాడు పొట్లకాయంత పోలీసుకు చెప్పాడు. దొండకాయంత దొంగాడిని వంకాయంత వజ్రం తీసుకుని పొట్లకాయంత పోలీసు చిక్కుడుకాయంత చిన్నోడు చింతకాయంత చిన్నది ములక్కాడంత ముసలివాడు అందరూ కలిసి రాములక్కాయంత రాజుగారి దగ్గరికి న్యాయం కోసం వెళ్లారు. రాములక్కాయంత రాజుగారు విచారణ జరిపి చిక్కుడుకాయంత చిన్నోటికి చింతకాయంత చిన్నదానికి వాళ్ళ వంకాయంత వజ్రం తిరిగి ఇప్పించారు. దొండకాయంత దొంగాడిని బెండకాయంత బెత్తంలో శిక్షించి జామకాయంత జైల్లో పెట్టించాడు. పొట్లకాయంత పోలీసుని ములక్కాడంత ముసలివాడిని మెచ్చుకుని బంగాళదుంపంత బంగారం ఇద్దరికీ ఇచ్చాడు. చిక్కుడుకాయంత చిన్నోడు చింతకాయంత చిన్నది వంకాయంత వజ్రంతో తిరిగి ఉల్లిపాయంత ఊరికి వెళ్ళి ఈతకాయంత ఇంట్లో చాలా కాలం సుఖంగా జీవించారు. ధన్యవాదములు. చక్కటి కథ చెప్పాడు కదా. చిన్నపిల్లలకి అందరికి ముఖ్యంగా ఈ కూరగాయలు అన్ని చెప్పి కథ చెప్పడం వల్ల మనకు బాగా గుర్తుంటుంది. మరి చిన్నారులందరూ అన్ని పాటలు పద్యాలు కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చాలా చక్కగా మాట్లాడి అన్ని విశేషాలు చెప్పారు కదా. ఇలాగే ఇంకా ఎంతో నేర్చుకోవాలని, తెలుగులో చాలా చక్కగా మాట్లాడాలని మనబడిలో మనందరి ఆశ ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ మాట్లాడుతూ చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం రండి. చేద్దామా? తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితోనూ తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతాను అని, నేను తెలుగు చాలా చదువుతానని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హో తెలుగు తల్లి. జై హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.siliconandhra.org ని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. మేరీలాండ్ లో ఉన్న ఎలికార్ సిటీ మనబడి కేంద్ర బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. ప్రతి శని ఆదివారాలలో బాలానందం ఉంటుంది. రేపు ఇతర మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది సిలికానాంధ్ర మనబడి. విభిన్న కేంద్రాల బాలానందం కార్యక్రమాల సమయాల వివరాల కోసం manabadi.siliconandhra.org/బాలానందం చూడండి. అంతేకాదు facebook.com/manabadi బాలానందంకి కూడా వెళ్ళి పిల్లల కార్యక్రమాల వివరాలు తెలుసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పిల్లలందరినీ ప్రోత్సహించండి. సెలవు మరి. నమస్కారం. మీ హరిణి.